నమస్కారం పిల్లలు, ఎలా ఉన్నారు? ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అమాయకపు ఎలక. ఒక చిన్న ఎలక తన తల్లితో కలిసి తన బిలంలో ఉండేది. ఒకరోజు అది తన తల్లిని, అమ్మా, నాకు ప్రపంచాన్ని చూడాలని ఉంది, నేను బయటికి వెళ్ళొచ్చా అని అడిగింది. సరే, కానీ జాగ్రత్తగా ఉండాలి అని తల్లి ఎలుక చెప్పింది. చిన్న ఎలుక మరుసటి రోజు తన ఇంటి నుండి బయటకు వెళ్ళింది. చిన్న ఎలుక బయటకు రావడం ఇదే మొదటిసారి. దానితో అన్నీ కొత్తగా కనిపించాయి. కొత్త దృశ్యాలు, వాహనాలు అన్నీ అతడిని ఆకట్టుకున్నాయి. ఒక కోడిని చూశాడు. కోడి రంగురంగులుగా అందంగా కనిపించింది. చిన్న ఎలుక కోడితో స్నేహం చేయాలనుకుంది, కానీ కోడి యొక్క కోసే ముక్కు దాన్ని భయపెట్టింది. చిన్న ఎలుక ఈ పక్షి అందంగా ఉంది, కానీ చాలా ప్రమాదకరం కూడా అని దాని దగ్గరికి వెళ్ళకుండా అక్కడి నుండి పారిపోయింది. తరువాత దానికి ఒక పిల్లి కనిపించింది. ఎలుక దాన్ని చూసి, ఇది ఎంత మృదువుగా, ఎంతో ఆకర్షణీయంగా ఉంది, దీని కాళ్ళు ఎంతో అందంగా ఉన్నాయి, దీన్ని నేను స్నేహితుడిగా చేసుకోవాలి అని అనుకుని పిల్లికి దగ్గరగా వెళ్ళగానే అది తన పదునైన గోర్లతో అతనిపై దాడి చేసింది. ఎలుక భయంతో వెంటనే తన ఇంటికి పరిగెత్తి వెళ్ళిపోయింది. చిన్నెలుక తన తల్లికి తన అనుభవాలన్నీ చెప్పింది. అప్పుడు తల్లి వివరించింది, మనిషి లేదా జంతువు యొక్క రూపం వాళ్ళ అసలు స్వభావాన్ని తెలియజేయదు. కోడి భయంకరంగా కనిపించినా అది నీ శత్రువు కాదు, కానీ ఆ అందమైన పిల్లి మాత్రం నీ పెద్ద శత్రువు. చిన్నెలుక తన తల్లి చెప్పిన మాటలను జీవితాంతం గుర్తుంచుకుంది. పిల్లలు, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన పాఠం ఏమిటి? మనుషులు మరియు వస్తువులు ఎల్లప్పుడూ కనిపించినట్లు ఉండవు. మళ్ళీ